కరీంనగర్ జిల్లాలో వాగేశ్వరి కాలేజీ నుండి కరీంనగర్ ఎన్టీఆర్ విగ్రహం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్, అల్లూరి లక్ష్మణ్. వివరాల్లోకి వెళితే ఆర్టీసీ బస్ విద్యార్థులకు ఎంతో మెరుగైన సేవలు అందిస్తుంది అంటూ విద్యార్థులతో వారు బస్సులో కొనియాడారు. వారి మాటల్లోనే విందాం ఏం జరిగింది ఏంది అని. ప్రైవేట్ ఎంప్లాయీ కదా, తొందర చేస్తాం. అది కూడా మైదే లేటు. చెప్పండి, బస్సులు అన్ని స్టేజ్లో లాగారు కదా. సంపత్తో కలిసి భాస్కర్ ఎన్టీవీ కరీంనగర్ నుంచి. మీ సీటు మీ అనుకున్నాయి, 2 సీట్లు మీయే. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం డిసెంబర్ 3, 2023 నాడు ప్రజల ఆశీర్వచనంతో అధికారంలోకి వస్తే 7 తారీఖు నాడు ప్రభుత్వం ఏర్పడగానే 48 గంటల్లో డిసెంబర్ 9 మా సోనియా గాంధీ గారి జన్మదినం రోజు తెలంగాణ అక్కా చెల్లెలందరికీ ఆనాటి మా పిసిసి అధ్యక్షుడు గారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం సంబంధించి సానుకూలంగా స్పందిస్తామనే మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నీట్ పరీక్ష నిర్వహించడంలో ఫెయిల్ అయిన కేంద్ర ప్రభుత్వం పడుతున్న ఇబ్బందుల, విద్యార్థుల యొక్క ఇబ్బందులను గమనించి వారికి ఉచిత ప్రయాణం ఆ పరీక్షకు రాయడానికి కలిగించేటువంటి బాధ్యతగా కూడా మా ప్రభుత్వం స్పందిస్తుంది. అంటే ఈరోజు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం అన్ని రకాలుగా అన్ని అంశాలను, అటు విద్య, వైద్యము, ఉపాధి, సంక్షేమము, వ్యవసాయము, అన్ని రంగాలను ఇంక్లూజివ్గా గ్రోత్ తీసుకొని పోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది అనే మాటని సందర్భంగా మనం చేస్తాం.